ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బేబీ ఇదిగో తీసుకో తీసుకో. ఉప్మానా? ఇంకేం కావాలి? ఈ బిర్యానీయో ఏదో తీసుకొస్తావనుకుంటే ఆఫ్టర్ ఉప్మా ఏంటి మమ్మీ? అమ్మకి లేక అడుగు తింటుంటే కూతురు వచ్చి కొరమేను కూర అడిగినట్టుంది. బాగుందే నీ గొంతెమ్మ కోరికలు. మీ నాన్న ప్యాకెట్లో ఆస్తి మొత్తం తగలేసి పారిపోయాడు. ఆ అప్పులు కట్టలేక నేను ఇక్కడ తలదాచుకుంటున్నాను. నువ్వొచ్చి నా నెత్తిన పడ్డావు. పెట్టింది తినవే. మమ్మీ, ఎవరో వచ్చారు. ఎందుకొచ్చారు మీరు? నా బేబీని కొట్టి అవమానించి ఇంట్లో నుంచి గెంటేశారు కదా. ఇది చచ్చిందా లేక బతుకుందా అని చూడటానికి వచ్చారా? హారికని మా ఇంటికి తీసుకువెళ్దామని వచ్చాం పిన్ని. తీసుకెళ్ళి ఏం చేస్తారు? ఈసారి ఊరేసి చంపేస్తారా? పెట్రోల్ పోసి తగలబెట్టేస్తారా? మీరు అసలు తోడుకోవడంలేనా? నా బేబీ పాలిట అత్తలాగా సౌతులాగా తయారయ్యారు. హారికను మేమెప్పుడూ అలా చూడలేదు పిన్ని. మా సొంత చెల్లెల్లా చూసుకున్నాం. అవును మరి, మీ సొంత చెల్లెల్ని ఎలా చూసుకున్నావో, హారికను ఎలా చూసుకున్నావో అంతా నా బేబీ చెప్పింది. హారిక మిస్అండర్స్టాండ్ చేసుకుంది పిన్ని. నందిని అలాంటిది కాదు. అఖిల్కి నందినికి మధ్య అలాంటి రిలేషన్ లేదు. నా చెల్లెలు చాలా మంచిది పిన్ని. నందిని కేవలం ఓ నర్సుగానే మా ఇంటికొచ్చింది. అఖిల్కి ట్రీట్మెంట్ చేయడం కోసమే వచ్చింది. అనవసరంగా వాళ్ళని హారిక అపార్థం చేసుకుని గొడవ చేసింది. నేనేమీ అనవసరంగా గొడవ చేయలేదు. నా కళ్ళతో చూసిందే చెప్పాను. అదంతా వదిలే హారిక. పద మన ఇంటికి వెళ్దాం. నేను రాను. చచ్చినా మళ్ళీ ఆ ఇంటి గడప తొక్కను. పెద్దవారు మీరైనా చెప్పండి పిన్ని. ఒకప్పుడంటే మాకు ఆస్తులు లేవు, ఇప్పుడు అన్నీ తిరిగొచ్చాయి. అందరం కలిసి ఆనందంగా ఉండాలనుకుంటున్నాం. హారికని పంపించండి. నేను రానని చెప్తున్నాను కదా. ఒక్క నిమిషం బేబీ, మీరు కాసేపు వెయిట్ చేయండి. మీతో నా బేబీని పంపిస్తాను. కాకపోతే ఒక కండిషన్. ఏంటి పిన్ని? చెప్పు బేబీ. ఏంటవి? నేను మీతో పాటు ఇంటికి రావాలంటే ఆ ఇంట్లో అప్పర్ హ్యాండ్ నాదై ఉండాలి. అంటే ఆ ఇంటి పెత్తనమంతా నాకే ఉండాలి. సరే, రెండో షరత్ ఏంటి? నేనెప్పటినుంచో సంస్కృతి ఈవెంట్స్కి చైర్మన్గా ఉండాలనుకున్నాను. కానీ మీరు ఆ ప్లేస్లో బావగారిని పెట్టారు. బావగారిని తీసేసి ఆ ప్లేస్లో నన్ను పెట్టాలి. అంటే సంస్కృతి ఈవెంట్స్ చైర్మన్గా నేనుండాలి. ఈ రెండు కండిషన్స్కి మీరు ఒప్పుకుంటే ఇప్పుడే మీతో వస్తాను. లేదు అంటే వెంటనే మీరు ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు.
త్వరగా మీ నిర్ణయం ఏంటో చెప్పండి. మా బేబీ కండిషన్స్కి ఒప్పుకుంటున్నారా లేదా? ఆ, ఓ సరే పిన్ని. మేము వద్దు వసు, ఒప్పుకోవద్దు. అక్క మనం హారికని కన్విన్స్ చేసి తీసుకెళ్ళడానికి వచ్చాం కానీ కండిషన్స్ ఒప్పుకుని కాదు. అది కాదక్క. ఆ, తను అడుగుతోంది చిన్న విషయం కాదు వసు. ఇంటి పెత్తనం, ఆఫీసులో అధికారం, వాటినెలా ఇస్తాం? నాకు ముందే తెలుసక్క మీరు నో అంటారని. ఎందుకంటే నేను ఇంటికి రావడం మీకిష్టం లేదు. మీ భర్త ఆఫీసులో చైర్మన్ గా ఉండాలి. మీ సొంత చెల్లెలు ఆ ఇంటికి కోడలై పెత్తనం చెలాయించాలి. మొదట్నుంచి మీ బుద్ధి ఇదేగా. హారిక, అనవసరంగా అక్క మీద నోరు జారకు. మర్యాదగా ఉండదు. నా ఇంటికే వచ్చి నా బేబీనే బెదిరిస్తున్నావా? పావని అక్క మా ఇంటి పెద్ద కోడలు. మా అత్తయ్యతో సమానం. తనని ఎవరైనా ఏమైనా అంటే నేను సహించను. చూసావు మమ్మీ, తోడికోడలిద్దరు ఎలా ఒకటైపోయారు? ఇప్పుడు అర్థమైందా? నువ్వు కూడా మా తోటికోడలివే హారిక. మరి మా బేబీ కండిషన్స్కి ఒప్పుకోవచ్చు కదా పావని? అలాంటి నిర్ణయం తీసుకునే అధికారం మాకు లేదు. పోయిన మా ఇంటిని, ఆస్తుల్ని కష్టపడి వెనక్కి తీసుకొచ్చింది అభి. అభితో చెప్పకుండా మేమే పని చెయ్యం. ఇంటికెళ్ళి అభితో ఈ విషయం చెబుదాం. అభి ఏ నిర్ణయం తీసుకుంటాడో అదే జరుగుతుంది. పద వెళ్దాం. వెళ్ళొస్తాం పిన్ని. ఈ రోజో రేపో హారికని తీసుకువెళ్ళిపోతాం. నా కండిషన్స్ ని అభిబావ ఒప్పుకుంటాడంటావు మమ్మీ? అభి ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నిర్ణయం తనకి వదిలేయకూడదు. బాల్ మన కోర్టులో ఉండాలంటే మనమే ఆ పని చేయాలి. ఏంటి మమ్మీ అది? నేనొక ప్లాన్ చెప్తాను, రేపు దాన్ని ఇంప్లిమెంట్ చేద్దాం. ఆ ప్లాన్ ఏంటంటే, అలా చేస్తే మనకే లాస్ కదా మమ్మీ. నో లాస్ బేబీ. 2 రకాలుగా ప్రాఫిట్ ఉంటుంది. ప్లాన్ వర్కౌట్ అయితే ఒక రకమైన ప్రాఫిట్, ప్లాన్ ఫెయిల్ అయితే ఇంకో రకమైన ప్రాఫిట్. 2 రకాలుగా మనకి లాభమే. కానీ రిస్క్ అవుతుందేమో మమ్మీ. కొన్నిసార్లు రిస్క్ చేయాలే, తప్పదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.